వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన వేద పాఠాలు నేర్పుతూ రామానంద సరస్వతి స్వామి 1939లో పరమవదించారు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం తొత్తరమూడి గ్రామం. మా గ్రామానికి శ్రీ రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి మరియు భ్రమరాంబ సమేత మూలేశ్వర స్వామి 2 టెంపుల్స్ ఉన్నాయండి. అయితే రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ దగ్గర ఒక పెంకుటిల్లు ఒకటి ఉండేదండి. అది ఎప్పుడుదంటే సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచి అది కప్పగంతుల రామశాస్త్రి అనేటువంటి సరస్వతి స్వామి, రామానంద సరస్వతి స్వామి అనేటువంటి వ్యక్తి దాన్ని మఠం కింద మార్చి ఆ మఠంలో విద్యార్థులకి వేదం విద్య నేర్పిస్తూ ఆయన 1939లో కాలం చేశారు. కాలం చేసిన తర్వాత అక్కడ కొంతకాలం వేద పాఠశాల నడపబడిన తర్వాత రానున్న రోజుల్లో మెయింటెనెన్స్ లేక ఆ ఉన్నటువంటి తాటాకు ఇల్లు కూలిపోయి శ్రద్ధ స్థితిలోకి వచ్చేసిన తర్వాత మా దేవస్థానానికి ఉన్నటువంటి 4 అర్చకుల్లో ఒక అర్చకుడు దాన్ని ఆక్రమించుకుని పైన పరువు మార్చి పెంకుటిల్లు వేసుకోవడం జరిగింది. అప్పట్లో ఉండేటువంటి చైర్మన్లు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి, ఇది నువ్వు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నావు, నువ్వు ఖాళీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఖాళీ చేయించి రెవెన్యూ రికార్డు పరంగా అది మఠానికి చెందినటువంటి భూమిని, మఠానికి చెందినటువంటి పెంకుటిల్లు అని చెప్పి నిర్ధారిస్తూ వాళ్ళు ఒక ముసాయిదా కూడా తయారు చేయడం జరిగిందండి. అప్పటి చైర్మన్లు అయినటువంటి ఎవరెవరంటే బొక్క వెర్రయ్య గారు, అలాగే గుత్తుల రాఘవ్ గారు, గుత్తుల భూషణ్ రావు గారు, వీళ్ళందరూ తయారు చేసినటువంటి ముసాయిదా మీకు మీడియా పరంగా నేను చూపించడం జరుగుతుందండి. అప్పటి ఎంపీపీ అయినటువంటి ఎక్స్-ఎంపీపీ అయినటువంటి పెచ్చెట్టి విజయలక్ష్మి గారు కూడా దీన్ని ఆమోదించడం జరిగిందండి. ఇది ఒక రకమైనటువంటి రికార్డ్ అండి. నెక్స్ట్, ఈ 4 అర్చకుల్లో ఒక అర్చకుడు దీన్ని ఆక్యుపై చేసుకుని అక్కడ గిడ్డంగులు కడదామని, ఇది సరుకు గిడ్డంగులు కడదామని చెప్పేసి కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి నిర్మిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అతను అధికారులని వెనకాల వేసుకుని, దేవస్థానం అధికారులను వెనకాల వేసుకుని అతను ప్రయత్నించడం జరుగుతుంది. ఇకపోతే మా దేవస్థానానికి సంబంధించినటువంటి 4 అర్చకులకి 1961 సంవత్సరంలో 4 అర్చకులకి ఒక్కొక్క అర్చకులకి 62/5 సర్వే నెంబర్లో ఒక్కొక్క అర్చకుడికి 10 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందండి. ఇది 1961లో యాక్ట్ చేసి ఇచ్చినటువంటి, కమిషనర్ గారు యాక్ట్ చేసి ఇచ్చినటువంటి జీవో. దీని ప్రకారం 3 అర్చకులు 10 సెంట్లలో ఇల్లులు కట్టుకున్నారు. ఒక 10 సెంట్లో మాత్రమే అతను అర్చక వృత్తి చేయటం లేదు, అర్చక స్వామిగా ఉండటం లేదు, ఈ ఊర్లో కూడా నివాసం ఉండట్లేదు. కానీ అతను ఈ విడిగా ఉండేటువంటి మఠం వేద పాఠశాలని ఆక్యుపై చేసుకుని అక్కడేదో నిర్మిద్దామనేటువంటి ప్రయత్నంతో అధికారులను పైరువీలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడండి. ఇకపోతే రెవెన్యూ రికార్డుకు సంబంధించి ఫీల్డ్ మ్యాప్లో 62/5 ఫీల్డ్ మ్యాప్లో ఐనవిల్లి మండలానికి సంబంధించిన మ్యాప్లో అది మఠము ఛత్రము అనే క్లియర్గా ఉందండి. దాన్ని కూడా ఇగో మీకు మీడియా పరంగా చూపించడం జరుగుతుంది. ఇవన్నీ ఉండగా, గ్రామస్తుల దగ్గర ఈ ఆధారాలన్నీ ఉండగా గ్రామస్తులందరూ కలిసి కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. ఫస్ట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు ఉండేటువంటి కమిషనర్ సత్యనారాయణ గారు ఈ విషయం మీద ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంట్ని 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ జీవోను కూడా లోకల్ టెంపుల్ అధికారులు ఎవరూ కూడా పట్టించుకోకుండా కనీసం కమిషనర్ గారు లెటర్ ఇచ్చారు, జీవో ఇచ్చారు అనేటువంటి మాట కూడా చెప్పలేదండి. ఇది ఎప్పుడు జరిగిందంటే గడిచిన గవర్నమెంట్లో 2023 సంవత్సరంలో జరిగిందండి ఈ ఇష్యూ. ఇది పట్టించుకునే సందర్భంలో గ్రామస్తులందరూ కలిసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు వారు ఇవన్నీ పరిశీలించి ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగిందండి. దీని మీద వేటూరు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రిట్ పిటిషన్ వేశారు గ్రామస్తుల్లో ఒక ఆయన. పిటిషన్ నెంబరు 184/60/2024. ఈ పిటిషన్ మీద గౌరవ హైకోర్టు వారు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఒక ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ ఎప్పుడు ఇష్యూ చేశారంటే అండి 2024 సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను పరిశీలించి ఈ ఆర్డర్ అందుకున్న 4 నెలల్లో దీని మీద వివరణ కోరింది ఎండోమెంట్ అధికారులు.
ఎవరెవరిని కోరింది? కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ని కోరింది, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ని కోరింది, ఈవో గ్రూప్ టెంపుల్స్ ఐన్విల్ వారిని కోరింది, పంచాయతీ సెక్రటరీ వారిని కోరింది. కోరినప్పటికీ వీళ్ళు ఎవరూ కూడా స్పందించకుండా దాన్ని ఈ విషయాలన్నీ కూడా మరుగున పెట్టేసి విషయాలన్నీ కూడా ఎక్కడో బుట్టదాఖలు చేయడం జరిగింది ఈ అధికారులందరూ కూడా. ఒకటి. తర్వాత ఇటీవల కాలంలో గత శుక్రవారం నాడు ఏం చేశారంటే, కొంతమంది సంబంధం లేనటువంటి వ్యక్తులు జేసీబీలను తీసుకొచ్చి ఈ స్వామి దయానంద సరస్వతి అనేటువంటి కప్పగంతుల రామశాస్త్రికి చెందినటువంటి రామానంద సరస్వతి అనేటువంటి స్వామీజీ యొక్క మఠం, దాన్నే పెంకుటిల్లు అంటాం, దాన్ని కూలగొట్టడం జరిగిందండి. ఆ కూలగొట్టిన వాళ్ళ మీద గ్రామస్తులందరూ వెళ్ళి ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిని కోరడం జరిగింది. జరిగితే వారు అలాగే చూస్తామని చెప్పారు, కానీ ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు, హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే చర్యలు, గౌరవ సనాతన ధర్మాన్ని మంటగలిపే చర్యలు ఎండోమెంట్ అధికారులే ప్రోత్సహిస్తూ పరిమితం లేని, పరిచయం లేని వ్యక్తులకు దేవస్థాన స్థలాలని విక్రయించడం మరియు అన్యాక్రాంతం చేయడం, ఎవరికి గ్రామస్తులకి తెలియకుండా, అధికారులకు తెలియకుండా జేసీబీలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పకుండా కొడుతున్న వారి మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోవడం, గ్రామపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం గ్రామస్తులందరూ కూడా. దీని మీద సత్వరమే కమిషనర్ గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, గవర్నమెంట్కి చెందినటువంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులందరూ కూడా చర్య తీసుకుని మా రామానంద సరస్వతి గారి మఠాన్ని కాపాడాలని మా గ్రామం తరపున గవర్నమెంట్ని మరియు అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. చిట్ట చివరిగా మా గ్రామస్తులందరిది ఒకటే కోరికండి, ఆ మఠానికి రామానంద సరస్వతి గారి మఠాన్ని రాబోయే పుష్కరాల్లో డెవలప్మెంట్ అభివృద్ధి పనుల్లో భాగంగా భక్తులందరికీ కూడా వసతి సముదాయాన్ని సమకూర్చి భక్తులకి, గ్రామస్తులకి ఉపయోగపడే విధంగా దాన్ని ఆధునికమైనటువంటి భవంతిని ఒకదాన్ని ఎండోమెంట్ అధికారులు నిర్మిస్తారని గవర్నమెంట్ ద్వారా కోరుకుంటూ, గవర్నమెంట్ని సహకరించాలని కోరుకుంటూ గ్రామస్తుల ద్వారా తెలియజేసుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిల్ల మండలం తొత్తరమూడి గ్రామం. మేము చెప్పేది ఏముందంగా, దేవస్థానం వాళ్ళు అదర్ క్యాండిడేట్లకి ఆ మఠం అనేది ముక్తేశ్వరం ఉన్న పెంకుటిల్లు మఠం అని పూర్వం నుంచి ఉన్న రికార్డు అంతా కాదని దేవస్థానం వాళ్ళు ఒక వ్యక్తికి అప్పగించడానికి ఇచ్చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. మేము దాన్ని క్యాన్సిల్ చేసుకుని మేము కూడా హైకోర్టు ఇదంతా మా దగ్గరే ఉంది, రికార్డు అంతా. అయినా మాత్రం వాళ్ళు తెలియకుండా కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఆ పెంకుటిని కూలగొట్టి ఇల్లు కట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయినా మాత్రం డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తాం.